ఆర్ఎస్ ఆధ్వర్యంలో గౌరవ శ్రీ మద్దతు సమాజం నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కలెక్టరేట్లో జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాంట్లో భాగంగా మౌల్వాడలో కూడా మరి కలెక్టర్ గారికి రిఫరెండం చేయడం జరిగింది. స్పందించకపోతే ప్రభుత్వము రేపటి నుంచి రేపు 12వ తారీఖు అప్పటికి కూడా స్పందించకపోతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారి కోసము కోదాడ నుంచి మొదలు పెట్టుకుంటే కోదాడ నుంచి ఎల్బీ నగర్ హైదరాబాద్ వరకు కూడా జాతీయ రహదారి దిగ్బంధం చేయడం జరుగుతుంది. అప్పటికి కూడా స్పందించకపోతే ఈ గ్రామాల్లో ఉండబడిన ఈ మండలాల్లో ఉండబడిన ప్రతి ఒక్క రోడ్డు చేసి పెన్షన్ సాధించుకున్న పని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర విజ్ఞప్తి చేస్తూ నా పేరు కోలేపాక శంకర్, వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ధర్మనాయకుడు మాదిగా మరి ఆంధ్రప్రదేశ్ మహబూబాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా రావడం జరిగింది. గత 3 నెలల నుండి రేవంత్ రెడ్డి చేసిన మోసాన్ని గ్రామాన ప్రతి గ్రామ పంచాయతీ వద్ద ఎండగడుతూ సమస్యల మీద ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎంతో చైతన్యం చేసి రోజు ఇక్కడ కలెక్టరేట్ ముట్టడికి రాగలిగాం. కానీ కలెక్టరేట్ ముట్టడితో రేవంత్ రెడ్డి మారకపోతే రేపు 12వ తారీఖున జరగబోయే ఎంఆర్ఓ కార్యాలయ నిర్మాణం తాళాలు వేసే కార్యక్రమం ఉంది. రేవంత్ రెడ్డి గారు చేసిన మోసాన్ని మీకు తెలిసి కూడా మీరు ఇంకా మౌనంగా ఉంటే మీకు మీ పిల్లలు కూడా ఆ 4 రూపాయలు కూడా రాకపోతే మీ పిల్లల్లో గౌరవం పోయి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. ఇది రాజకీయ ఓట్లు కాదు. రేపు జరగబోయే పంచాయతీ ఎలక్షన్లో ప్రతి వికలాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు కానీ మీరు కానీ ఆ ఓటు కానీ శాసించి నిలబెట్టుకోకపోతే రేవంత్ రెడ్డి మరలా గెలిచి పంచాయతీలు గెలిస్తే ఆ 2000 రూపాయలు కూడా తీసేసి శాసనం చేయబోతాడు రేవంత్ రెడ్డి. అది గమనించుకుని రేవంత్ రెడ్డి గుణపాఠం రేపు 12వ తారీఖు జరిగిపోయే ఎంఆర్ఓ కార్యాలయాలు ముట్టడి, గోదా నుంచి ఎల్బీ నగర్ వరకు జరిగే రాస్తా రోకలు కానీ ఇవన్నీ జరగాలంటే 27వ తారీఖు నుంచి గ్రామ పంచాయతీ దగ్గర రిలే నిరాదీక్షలు ప్రతి వికలాంగురాలు, వృద్ధులు, వితంతులు మీరందరూ కూడా మీ సొంత గ్రామాలలో పింఛన్ తీసుకున్న ప్రతి మహిళ, ప్రతి అన్న, ప్రతి తండ్రి మీరందరూ గ్రామ పంచాయతీలో 10 చేసి కూర్చోకపోతే ఓటు చైతన్యం అనేది వికలాంగులు ఒకలే కాదు, వికలాంగుల కుటుంబాల్లో 4-5 ఓట్లు నుండి మీరందరూ కూడా ప్రభుత్వాన్ని నిలదీసి మీ ఓటు ద్వారా సాధించుకోకపోతే రేవంత్ రెడ్డి కుర్చీ కదలాలి. ఈ 6000, 4000 పెన్షన్ పెంచకపోయినా, కొత్త పెన్షన్ మీకు పెంచకపోయినా ఎంతోమంది తల్లులు భర్తలు వదిలి ఒంటరి మహిళలు అయ్యండి 60 సంవత్సరాలు నిన్న కానీ 3 సంవత్సరాల నుంచి పెన్షన్స్ లేవు. రేవంత్ రెడ్డి చేసే మోసాన్ని ఎండగట్టడానికి ప్రతి గ్రామ పంచాయతీలో మీరు యుద్ధానికి సిద్ధమైతే తప్ప ఈ ఓటే ఆయుధం మందకృష్ణ మాదిరి నుంచి మానవతా దృక్పథంతో మాధవ సేవ మీకోసం 2007 నుంచి ఈ రోజు వరకు కష్టపడుతున్నాడంటే ఆయన 200 రూపాయలు పెన్షన్ ఇచ్చి 500, 700, 1500, 1000, 2000, 4000, 6000 అడిగే స్థితికి ఏ ఎమ్మెల్యే, ఎంపీ, గ్రామ సర్పంచ్ మీకోసం మాట్లాడలేదు. ఒక మందకృష్ణ మాదిరి మాట్లాడితే కారణం ఏంటి? ఆయనకు అవసరం ఏంటి? ఆయన రోజు మీ కొడుకుగా, మీ తండ్రిగా మీ తరఫున పోరాడుతున్నప్పుడు ఆయనకు మీరు అందరూ సపోర్ట్గా లేకుండా ఇంతమంది సపోర్ట్ చేయకపోతే రేపు మీ పెన్షన్స్ రాబో రద్దు చేసే దుర్మార్గమైన చర్య రేవంత్ రెడ్డి చేస్తారు. మీకు ఇప్పుడే బకాయిలు రావాలి. 20,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయగలిగాడు. రైతులకు ఇవ్వాలి. వాళ్ళకి గవర్నమెంట్లో డబ్బులు ఉంటాయి. కానీ అందగత్తెలు కోట్లు, 100 కోట్లు కొట్టే రేవంత్ రెడ్డికి వాళ్ళ జీతాలు ఆఫీసర్లకి, ఎమ్మెల్యేలకి జీతాలు ఇస్తున్నాడు తప్ప తల్లిదండ్రులుగా కాళ్ళు లేని, చెవి లేని, మాట్లాడలేని మీ డబ్బులు పక్కదారి పట్టిస్తుంటే ఎమ్మెల్యే మాట్లాడుతున్నది మనకి ఇష్టం తప్ప ఆయన తోడుగా ఉందాం. జై వికలాంగ్, జై వృద్ధులు, వితంతులు, జై ఎంఆర్పిఎస్. నాయకత్వం